వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 223వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 40వ శ్లోకము. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. ఓ అర్జున, నా దివ్యమైన విభూతులకు అంతమన్నది లేదు. అనంతంగా విస్తరించబడిన ఈ విభూతులలో కొన్ని మాత్రమే నీకు సంక్షిప్తంగా నేను వివరించాను. ఇది వర్ణనకు అతీతమైనది, అనంతమైనది. ఎక్కడైనా కానీ గొప్పతనం అనేది కనిపించినప్పుడు కులమత విభేదాలు లేకుండా, దేశ భాషల వ్యత్యాసం లేకుండా అక్కడ శిరస్సు వంచి ప్రణమిల్లమని మనకి తెలుస్తున్నది. 41వ శ్లోకము. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. విభూతి అనగా ఐశ్వర్యము, కాంతి, శక్తి అనే ఏ వస్తువైనా సరే అది నా తేజస్సు యొక్క అంశం నుండే కలిగింది అని తెలుసుకొనుము అని భగవానుడు చెప్తున్నారు. ఎక్కడైనా సరే మంచి సామర్థ్యం, గొప్పతనం కనిపించినప్పుడు మానవాళిని ఉన్నతంగా నడిపించేది ఏ శక్తి అయినా సరే అనంత ప్రకాశంలోని కొంత భాగం అక్కడ ప్రకాశిస్తోంది అని తెలుసుకో అని చెప్తున్నారు. ఈ సత్యం అనంతం. అందరి యందు ఉన్నది ఆ దైవమే. కొంతమందిలో ఎక్కువగా, కొంతమందిలో తక్కువగా ప్రకటితమవుతూ ఉంటుంది. శ్రీకృష్ణుని తేజస్సుకు మితం లేదు. సృష్టి మొత్తం ఈ ప్రదేశం ఆ ప్రదేశం అనే వ్యత్యాసం లేకుండా ఎక్కడైనా సరే ఆ తేజస్సు ప్రకటితం అవుతూ ఉంటుంది. 42వ శ్లోకము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా ఓ అర్జున, ఇంతకంటేనూ విపులంగా తెలుసుకొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలం నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోనే ధరించుతున్నాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎన్నో విభూతులను గురించి చెప్పి ఇంకా పొడిగించినందువలన ఏం లాభం ఉంది అర్జున? ఈ సృష్టి అంతా కూడా నా ఒక్క అంశం వల్లనే వ్యాప్తి చెంది ఉంది. నేను అంతటా వ్యాపించి ఉన్నాను. ఏ విధంగా అంటే నా యందున్న కొద్ది అంశం చేత సృష్టి యందు ప్రకటితమయ్యాను. ఋగ్వేదంలో ఆరంభంలోనే పురుష సూక్తంలో ఇదే విధంగా చెప్పబడింది. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. చైతన్యం 4వ వంతు మాత్రమే సృష్టిగా వచ్చింది. మిగతాదంతా కూడా ప్రకటితమై ఉన్నదానికి ఆవలగా ఉంది. 3 వంతులు యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగానే ఉంది. చైతన్యం సృష్టిలో కొద్ది మాత్రంగానే ప్రకటితమవుతున్నది. మనం కూడా కొద్ది శక్తితోనే మన పనులన్నీ నిర్వర్తిస్తూ ఉంటాము. తక్కిన శక్తి అంతా యథావిధిగా మిగిలి ఉన్నట్లుగానే సృష్టి కూడా కొద్ది శక్తితోనే భిన్నంగా విస్తరించబడింది. దైవ మహిమను ఈ సృష్టి యందు చూడవచ్చు. కానీ దైవ స్థితి సృష్టికి ఎంతో దూరంలో ఉంది. అన్ని శాస్త్రాలు, శాస్త్రజ్ఞులు భిన్నత్వంలో ఏకత్వాన్ని అంగీకరిస్తున్నారు. మరలా పంచభూతాలన్నీ వాటి యథార్థ స్థానానికే చేరుకుంటాయి. సముద్రపు అల సముద్రానికి చెందినట్లే సృష్టి అంతా వచ్చిన చోటుకే చేరుకుంటుంది. నా నుంచి వచ్చింది నన్నే చేరుకుంటుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏకత్వ భావంతోనే ఉన్నత విలువలు వస్తాయి. భగవంతుని దివ్యత్వమే అంతా ఆవరించి ఉంది. ఇదే వేదాంత భావం. ద్వంద్వంగా చూస్తున్నంత వరకు ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఏకత్వ భావంతోనే ఎల్లవేళలా జీవిస్తూ ఉండాలి. ఎక్కువ గొప్పతనం కానవస్తే ఆ గొప్పతనానికి విలువిచ్చి
తల వంచి నమస్కరించమన్నది మన సంస్కృతి. ఋషులు తక్కువ జాతి కులంలో కూడా ఉన్నారు. ఏకత్వ భావంతోనే అందరి గొప్పతనాన్ని మనం చూడగలము అని పరమాత్మ చెప్తున్నారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతియోగో నామ దశమోऽధ్యాయః. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.